ఈ ప్రపంచాన్ని పరిపాలించిన మొట్టమొదటి పరిపాలకుడెవరు? మొట్టమొదటి విశ్వ సామ్రాజ్యం ఏమిటి? ఆ విశ్వ చక్రవర్తి సామ్రాట్టు పట్ల దేవుని ప్రణాళిక ఏ విధంగా ఉండింది? ఈ విషయాలను పరిశీలిద్దాం. ప్రియమైన మిత్రులారా, మిమ్మల్ని అందరినీ ప్రేమధార కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని మహాకృపలో మీరందరూ క్షేమంగా మరియు సంతోషంగా ఉన్నారని మేము నమ్ముచున్నాం. ఈ కార్యక్రమములు మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా ఉంటున్నాయని, అందరి సత్యాలు మీ జీవితంలో అన్వయించుకుంటున్నారని, దేవునిలో ఎదుగుతున్నారని విశ్వసిస్తున్నాం. ఈనాటి పాఠంలో రాజైన నెబుకద్నెజరు ఆయా లోహములతో కూడిన గొప్ప రూపమును గూర్చి కనిన కలను గూర్చి తెలుసుకుందామా? మహాగణుడును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో ప్రేమధార టీవీ వీక్షకులందరికీ శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ఈ పాఠంలో దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 1 నుండి 9 వరకు ధ్యానించుకోబోతున్నాం. ఈ అధ్యాయంలో మనము బహుమూల్య లోహాల విగ్రహము లేక ప్రతిమను గూర్చి, నెబుకద్నెజరుకు వచ్చిన కలను గూర్చి మరియు అన్యజనుల కాలముల యొక్క 4 రాజ్యాల గురించిన దానియేలు వివరణను చూస్తాం. ప్రస్తుతము మనము దేవుని వాక్యంలోని గొప్ప ప్రవచన భాగాల్లో ఒకటిగా ఉన్నటువంటి భాగానికి వస్తున్నాం. 2వ అధ్యాయంలోని బహుమూల్య లోహాల విగ్రహము, 7వ అధ్యాయంలోని 4 మృగాలు, 9వ అధ్యాయంలోని దానియేలు యొక్క 70 వారములు. ఇది బైబిల్ ప్రవచనానికి మూల కంఠం వంటిదని చెప్పవచ్చు. పాత నిబంధనలో ఈ వాక్య భాగాలు లేకుండా ప్రవచన రూపురేఖను కలిగి ఉండడం అసాధ్యం. ఇవి లేకుండా ఇందులోని ప్రవచనానికి అర్థం అంటూ లేదు అని అనవచ్చు. ప్రభువైన యేసు ఒలీవ కొండపై ఉపదేశంలో వివరించిన ప్రతిదీ దానియేలు గ్రంథంపై ఆధారపడి ఉంది. మత్తయి సువార్త
24వ అధ్యాయము 3వ వచనంలో గమనించినట్లయితే, యేసు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పుమని అడిగారు. ఆయన సమాధానంగా ఇలా చెప్పాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక. కాబట్టి ప్రియులారా, మనము గ్రహించవలసిన ముఖ్య విషయం ఏమిటంటే, ఈ అధ్యాయము దేవుని వాక్యములోనే ఒక అత్యంత ప్రాముఖ్యత గల అధ్యాయంగా నిలుస్తుంది. ప్రపంచం అంతటా మనుషులు అడుగుతున్నారు, ఈ ప్రపంచం ఎటుపోతుంది? ఇప్పటి పరిస్థితులు ఎలా పరిష్కారం అవుతాయి? అన్ని చోట్ల సంక్షోభాలే కనిపిస్తున్నాయి. నా ప్రియ మిత్రమా, అన్యజనుల కాలము త్వరలో ముగియబోతుంది. అన్యజనులు ఈ ప్రపంచాన్ని పాలించడంలో మంచి పని చేయలేదు. దానికి ఆరంభము దానియేలు గ్రంథంలోనే మనము చూడగలుగుతున్నాం. మరియు మనము ఆ కాలపు ముగింపును కూడా చూస్తున్నాం. అయితే యేసు క్రీస్తు సంఘము ఈ భూమిని విడిచిపెట్టే సమయంతో అన్యజనుల పరిపూర్ణత ముగియబోతుంది. సంఘము భూమిని విడిచిన కొద్ది కాలానికే క్రీస్తు ఈ భూమిపై తిరిగి వచ్చి పరిపాలన ప్రారంభించనున్నాడు. ఈ ప్రవచనాత్మక అధ్యాయము అన్ని ప్రవచనాలను అర్థం చేసుకోవడానికి ఆధారభూతంగా ఉంది. అందుకే నేను పదే పదే చెప్పే విషయం ఇదే. కొన్ని చిన్న చిన్న పరిమితి వాక్యాలను మాత్రమే తెలుసుకొని వాటిని తప్పుడు రీతిలో వ్యాఖ్యానించడం ప్రమాదకరం. ఈ విధంగానే అనేక తప్పుడు బోధలు అనగా కల్స్ ఆరంభమవుతాయి. వారు కొన్ని ప్రత్యేకమైన వాక్యాలను తీసుకొని వాటిపై ఆధారపడి మోసప్రసంగ బోధ చేస్తున్నారు. ఈ బోధలను ప్రారంభించేవారు చరిత్రను మరియు మానవ స్వభావాన్ని బాగా అర్థం చేసుకోగలరు. వారు మానవునికి సహజమైన ఆలోచనలతో సరిపడే సిద్ధాంతం అవసరమనే విషయాన్ని బాగా గ్రహించి ఉంటారు. ఉదారవాదం అనగా లిబరలిజం మరియు సామాజిక సువార్త లేదా సోషల్ గాస్పిల్, ఇవన్నీ కూడా సహజమైన మనసుకు ఆకర్షణీయంగా ఉంటాయి. ఒక యువ బోధకుడు తన పొరుగు పట్టణంలోని సంఘం యొక్క గొప్ప సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటున్న ఒక పరిచారకుడు గురించి ఒక అనుభవనీయుడైన దైవ సేవకుని యొద్దకు వచ్చి ఇలా చెప్పాడు. పలాని వ్యక్తి మద్యము సేవిస్తూ, శపించుతూ, యువకులతో బయట తిరుగుతూ, వారు చేసే మరెన్నో పనులను చేసేవాడు. అయినప్పటికీ ఆ వ్యక్తి తన సంఘ విశ్వాసులకు ఎలా ఆకర్షితుడుగా ఉంటున్నాడు అని ఆ యువ ప్రసంగికుడు ఈ వృద్ధ సేవకుని అడిగాడు. విశ్వాసులు అతడు చెప్పేది వినడానికి, అతని సంఘంలోకి చేరడానికి కుతూహలంగా వస్తున్నారు, కానీ నా సంఘానికి రావడం లేదు. నేను దేవుని యొక్క వాక్యాన్ని మాత్రమే బోధించడానికి ప్రయత్నిస్తున్నాను అంటూ తన యొక్క ఆవేదనను వెల్లబుచ్చాడు. అప్పుడు ఆ అనుభవంతో కూడిన దైవ సేవకుడు ఆ యవనస్తునికి ఇలా చెప్పాడు. మనము దేవుని తరపున సేవ చేయాలనుకుంటే మనము సంఖ్యను చూడము అనే నిజాన్ని మీరు గుర్తించాలి. ఆ సేవకుడు తన మనసుకు నచ్చేలా బోధిస్తున్నాడు. అతడు ఎంతోమందికి బాప్తిస్మాలు ఇచ్చి ఉండవచ్చు, వారిని నీటిలో ముంచి వారి మీద చాలానే నీళ్లు వేసి ఉండవచ్చు, కానీ క్రీస్తు రక్షణ యందు ఉండే సత్య అనుభవంలోనికి మాత్రము వారిని నడిపించలేడు. దేవునికి గొప్ప సేవకుడిగా మారిన పరిశుద్ధ అగస్టిన్ని ఎవరో ఒకరు తన కాలంలోని మానిచియన్ అనే తప్పుడు మత విశ్వాసాలకు ఎందుకు లొంగిపోయావని తనని అడిగారు. అందుకు ఆయన అది ఒక బలమైన కారణం అని సమాధానం ఇచ్చాడు. నేడు చాలామంది బోధకులు ఉపయోగించే తాత్విక విధానము బహుశా దేవుని వాక్యానికి ఊహించదగిన అత్యంత ప్రమాదకరమైన విధానంగా ఉంటున్నది. వాళ్ళు దేవుని వాక్యాన్ని ఆధారంగా మరియు అధికారంగా తీసుకోవాలని ఎప్పుడూ ఆలోచించరు. దానికి బదులుగా వారు ప్రాచీనంగా పేరు పొందిన మనుషుల వ్యాఖ్యానాలను ఉదాహరణలుగా ప్లేటో వంటి వారిని నమోదు చేస్తారు. అనేక మంది పరిచర్యలో చేయడానికి సిద్ధమవుతున్న సమయంలో ఇదే మార్గాన్ని ఎంచుకోవాలని అనుకుంటారు. ఎందుకంటే ఇది ప్రజలకు ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది మరియు మనము ఎంత తెలివైన వారమో తెలియజేయబడుతుంది. కానీ ప్రియులారా,
పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ దేవుని వాక్యాన్ని నేరుగా బోధించడం ఎంత ముఖ్యమో గ్రహించడము ముఖ్యమైన విషయం. దానితో పాటు దేవుని వాక్యాన్ని మొత్తంగా అధ్యయనం చేయడము ఎంత ముఖ్యమో మనం గ్రహించాలి. అందుకే ఈ విభాగము మనకు చాలా ముఖ్యమైనది. ఈ అధ్యాయంలో నెబుకద్నెజరు యొక్క కళ మరియు బబులోను జ్ఞానులకు అతడు పెట్టిన షరతులను మనం చూస్తాం. ఇక దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనాన్ని మనము గమనిద్దాం. నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 2వ సంవత్సరమున కలలు కనెను. అందును గురించి ఆయన మనస్సు కలతపడగా ఆయనకు నిద్ర పట్టకుండెను. ప్రియులారా, నేను నమ్మకంగా చెప్పగలను, నెబుకద్నెజరు అతి ఉన్నతమైన స్థితికి ఎదిగిన సమయంలో తన నాయకత్వంలో ఏర్పడిన ఈ గొప్ప సామ్రాజ్యం గురించి ఆశ్చర్యపడ్డాడని చెప్పగలను. వాస్తవానికి బబులోను అనే దేశము మొదటి గొప్ప ప్రపంచ సామ్రాజ్యంగా చరిత్రలో స్థిరపడింది. నెబుకద్నెజరు ఈ పనిని సాధించాడు. దీనిని ఐగుప్తు దేశం సాధించలేకపోయింది. ఎందుకంటే ఐగుప్తు పూర్తిగా స్వయం సమృద్ధిగా ఉండే దేశం. ఐగుప్తు చరిత్రలో ఏ ఫరో చేసిన అతిపెద్ద తప్పు నైలు నదిని వదిలి బయటకు రావడం. ఫరో నైలు నది వద్దే ఉండిపోయినట్లయితే అతడు సురక్షితంగా ఉండేవాడు. ఎందుకంటే ఆ చుట్టూ ఎడారి ప్రాకారం వంటి రక్షణగా ఉండేది. దాన్ని ఎవరు దాటలేరు. అతడు చేయాల్సిందల్లా నైలు నదిని కాపాడడమే. ఐగుప్తులోకి ప్రవేశించగల మార్గం అదే. ఐగుప్తీయులు కొంతవరకు ఇతర దేశాల వైపు ఆకర్షితులయ్యారు, కానీ వారు ఎప్పుడూ నిజమైన ప్రపంచ సామ్రాజ్యంగా మారలేకపోయారు. అయినప్పటికీ వారు ప్రపంచాన్ని కొంత ప్రభావితం చేశారు. అతి కొద్ది దేశాలే ఆ స్థాయిలో ప్రభావాన్ని చూపగలిగాయి. అయితే ప్రియులారా, ఇక్కడ నెబుకద్నెజరు అనే ఈ వ్యక్తి చిన్న గిరిజన నాయకుడిగా తన జీవితాన్ని ప్రారంభించాడు. అనంతరం ఆయన అనేక తెగల వారిని ప్రభావితం చేశాడు. అప్పుడు అష్షూరీయుల సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఆ తర్వాత సిరియాను స్వాధీనం చేసుకున్నాడు. అలా క్రమంగా నెబుకద్నెజరు ముందుకు సాగుతూ ఉన్నాడు. ఇక ఐగుప్తును కూడా గెలుచుకొని అతడే దానిని పరిపాలించేవాడు. ఆ సమయంలో గ్రీకులు అతనికి ఎదురు తిరిగే స్థితిలో ఉన్నారు, కానీ నెబుకద్నెజరు వారి వైపు వెళ్ళే ప్రయత్నం చేయలేదు. అతనికి అలా చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే అప్పటి నాటికి తెలిసిన ప్రపంచం అంతటిని అతడే పరిపాలిస్తున్నాడు. నెబుకద్నెజరు ఈ విషయం గురించి చింతించి ఆలోచించాడు. ఆలోచించినప్పుడు తన చేతిలో ఒక ప్రపంచ సామ్రాజ్యం ఉన్నదని గ్రహించాడు. ఇది కొంతవరకు పాత సామెతలా ఉంది. సింహపు తోక పట్టుకుంటే ఇటు వదల్లేవు, అలాగే పట్టుకొని ఉండలేవు కూడా. అదే స్థితిలో ఇక్కడ నెబుకద్నెజరు ఉంటున్నాడు. ఆ సమయంలోనే దేవుడు అతనితో మాట్లాడాడు. ఈ వ్యక్తి అనగా నెబుకద్నెజరు తాను స్థాపించిన ఈ గొప్ప సామ్రాజ్యం యొక్క భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ నిద్రలో దొర్లిపడుతూ ఉన్నాడు. ఇది అంతా ఎక్కడ ముగియబోతుంది అని ఆశ్చర్యపడ్డాడు. మీకు తెలుసా, నెబుకద్నెజరు కాలం నుండి సుమారు 2500 సంవత్సరాల మానవ చరిత్ర గడిచినా మనం ఇప్పటికీ అదే ప్రశ్న అడుగుతూనే ఉన్నాం. అయితే మనకు దీని జవాబు ఈ అధ్యాయంలోనే ఉంది. ఇక దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనాన్ని మనం గమనిద్దాం. కాగా రాజు తాను కనిన కలలను తనకు తెలియజెప్పుటకై శకునగాండ్రను, గారడి విద్య గల వారిని, మాంత్రికులను, కల్దీయులను పిలువనంపుడని ఆజ్ఞ ఇయ్యగా వారు వచ్చి రాజు సముఖమున నిలచిరి. నెబుకద్నెజరు తన జ్ఞానులందరినీ పిలిపించాడు. వీరందరూ దానియేలు మరియు అతని స్నేహితులు శిక్షణ పొందినట్లే శిక్షణ పొందినవారు. వీరే ఆ కాలపు ప్రముఖులుగా ఈ సమావేశానికి పిలిపించబడినవారు. చెప్పాలంటే రాజు తన మంత్రివర్గాన్ని సమావేశానికి పిలిచినట్లే. అజ్ఞానులు బహుబుద్ధిమంతులు మరియు విశేష విద్యాభ్యాసం పొందినవారు. వారు అనేక మూఢనమ్మకాలు మరియు ఇతర అన్యమతపరమైన అభిప్రాయాలను పాటించడం నిజమే. కానీ ప్రియ స్నేహితులారా, మనము ఈరోజు ఎంతో ముందుకు వచ్చామని మీరు నిజంగా అనుకుంటున్నారా? బైబిల్ను తిరస్కరించే కొంతమంది పిహెచ్డి చేసిన వారు నాకు తెలుసు. అటువంటి వారిని
నేను అన్యజాతివేతరులుగాను కొంతవరకు మూఢనమ్మకాలను నమ్మేవారుగాను భావిస్తాను. ఇది ఆశ్చర్యకరము ఏమి కాదు. నేటి మన విద్యా రంగాల్లో దేవుని వాక్యానికి చోటు లేదు. కానీ జ్యోతిష్యం మరియు నాటి నాగరికత సమాజాలచే తిరస్కరించబడిన అనేక రకాల మూఢనమ్మకాలను గూర్చి అక్కడ బోధిస్తున్నారు. కాబట్టి బబులోను జ్ఞానులను మనము తక్కువగా అంచనా వేయవద్దు. ఈరోజు మనకున్న కొంతమంది పిహెచ్డి మరియు టిహెచ్డి కంటే వాళ్ళు తక్కువ ఏమీ కాదు. ఈ మనుషులు బబులోనులో మేధావులుగా పరిగణించబడేవారు మరియు వారు రాజు యొక్క విశిష్టమైన ఆదేశాన్ని వినడానికి ఆయన ముందుకు తీసుకుని రాబడ్డారు. ఇక దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనాన్ని మనము గమనిద్దాం. రాజు వారితో, నేను ఒక కల కంటిని, ఆ కల భావము తెలుసుకొనవలెనని నేను మనోవ్యాకుల మొంది ఉన్నాను అనగా, రాజు తాను ఒక అసాధారణమైన కళ కలిగి ఉన్నానని, దానికి ఒక గొప్ప ప్రాముఖ్యత ఉందని అనిపిస్తుందని ఆయన వారికి వివరించాడు. దేవుడు తనతో ఒకటి చెప్పాలని అనుకుంటున్నాడని స్పష్టంగా తెలియజేశాడు. కానీ చీకటిలో ఉన్న ఆ మనిషికి అది ముఖ్యమైనదే అనిపించినా దాని అర్థం మాత్రం తెలియదు. ఇక దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనము గమనిద్దాం. కల్దీలు సిరియా భాషతో ఇట్లనిరి, రాజు చిరకాలము జీవించునుగాక, తమరి దాసులకు కల సెలవీయుడి, మేము దాని భావమును తెలియజేసేదము. ప్రియులారా, ఆ తర్వాత కల్దీలు రాజుతో అరామిక్ భాషలో ఇలా మాట్లాడారు, రాజు చిరకాలము జీవించునుగాక. ఇది వారు చెప్పగలిగిన అత్యంత అర్థహీనమైన మాటలుగా నాకు అనిపిస్తుంది. కానీ రాజును మెప్పించడానికి వారు ఎలా పొగుడుతూ రాజు చిరకాలము జీవించునుగాక అని అంటున్నారు. నిజం చెప్పాలంటే సింహాసనంపై కూర్చున్న రాజుల్లో చాలామందికి గుండె సంబంధిత సమస్యలు ఉండి ఉండవచ్చు. వారు ఈ మాటకు స్పందిస్తూ ఇలా చెప్పి ఉండవచ్చు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, దానియేలు గ్రంథంలోని కొన్ని చోట్ల భాషలో మార్పు చోటు చేసుకుంది. అంటే హెబ్రీ భాష నుండి అరామిక్ లేదా ఇక్కడ 4వ వచనంలో పేర్కొనబడినట్లు అది సిరియా భాషకు మారుతుందని గ్రహించాలి. ఈ అధ్యాయంలోని 4వ వచనం నుండి 7వ అధ్యాయము 28వ వచనం వరకు ఈ గ్రంథము అరామిక్ అనగా సిరియా భాషలో వ్రాయబడింది. అరామిక్ భాష అనేది ఆ కాలంలో రాజసభ భాష, రాజకీయ సంబంధాల భాషగా ఉపయోగించబడేది. ఇది అన్యజాతుల భాష, ప్రపంచ భాషగా పరిగణించబడేది. ఇది కొంతవరకు మునుపటి కాలాల్లో ఫ్రెంచ్ భాష ఉన్న స్థానానికి సాదృశ్యంగా ఉంటుంది. ప్రస్తుతం ఆ స్థానాన్ని ఇంగ్లీష్ భాష ఆక్రమించినట్లు చెప్పవచ్చు. ఈ మార్పు యొక్క ప్రాధాన్యత గొప్పది. దేవుడు ఇప్పుడు కేవలం తన ప్రజలతో మాత్రమే కాక మొత్తము ప్రపంచంతోనే మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు ఇప్పుడు బబులోను చెరలో ఉంది. దేవుడు దావీదు వంశానికి చెందిన రాజదండాన్ని తీసేసి అన్యజాతుల చేతుల్లోకి అప్పగించాడు. ఆ రాజదండము ఆయన తిరిగి తీసుకునే దినం వరకు కూడా వారు అన్యజాతుల చేతిలోనే ఉంటారు. ఆయన అలా చేసినప్పుడు మేకులతో గుచ్చబడిన చేతులతో దండాన్ని తీసుకుంటాడు. ఎందుకంటే తరువాత యేసు పరిపాలించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. ప్రియులారా, ఇక్కడ చెప్పబడుతున్న రాజ్యము ప్రపంచవ్యాప్తంగా వ్యాపించే రాజ్యమే. దేవుని యొక్క వాక్యము కేవలము ఏదో స్థానిక దేవతకు పరిమితమని, బైబిల్ యొక్క దృష్టి చాలా పరిమితమైనదని భావించడం పూర్తిగా తప్పు. మనము దీన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే దేవుడు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించే రాజ్యాన్ని ఉద్దేశించి ఉన్నాడు అనే విషయము మనకు తెలుస్తుంది. కీర్తనల గ్రంథము 89వ కీర్తన 27వ వచనంలో ఆయన దావీదుతో చేసిన కట్టడను గురించి ఇలా చెబుతుంది, కావున నేను అతన్ని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును, భూరాజులలో అత్యున్నతునిగా ఉంచెదను. తర్వాత అదే కీర్తన గ్రంథము 34 నుండి 37 వచనాల్లో దేవుడు ఇలా అంటున్నాడు, నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను, అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు, అతని సింహాసనము సూర్యుడున్నంత కాలము నా సన్నిధిని ఉండుననియు, చంద్రుడున్నంత కాలము అది నిల్చుననియు,
మింట నుండు సాక్షి నమ్మకంగా ఉన్నట్లు అది స్థిరపరచబడుననియు నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణము చేసి తిని దావీదుతో నేను అబద్ధమాడను. ప్రియులారా, మనము ఇప్పుడు మాట్లాడుతున్నది ప్రస్తుత పరిస్థితి గురించి కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితి గురించి. ఇది మొదటి గొప్ప ప్రపంచ పాలకుడికి సంబంధించింది మరియు ఉపయోగించిన భాష ఆనాటి ప్రపంచ భాష. ఇక దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనము గమనిద్దాం. రాజు, నేను దానిని మరచిపోతిని గాని కలను దాని భావమును మీరు తెలియజేయని ఎడల మీరు తుత్తునియలుగా చేయబడుదురు, మీ ఇండ్లు పెంట కుప్పగా చేయబడును. ఈ వచనాన్ని గమనించారా? ఇది కొంచెం కఠినమైన తీర్పు కావచ్చు, కానీ రాజు ఏమి కోరుకుంటున్నాడో మీరు అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఈ వాక్యానికి తప్పు అనువాదం వలన రాజు తన కళని మర్చిపోయాడని భావన కలుగుతుంది. అయితే అతడు తన కళను మర్చిపోలేదు. అతడు కళను గుర్తుపెట్టుకొని దాని ప్రాముఖ్యతను గ్రహించి జ్ఞానులకు ఆ కళను చెప్పేందుకు ఇష్టపడడం లేదు. ఎందుకు? అతడు దాన్ని సరిగ్గా అర్థం చేసుకునే వివరణ కావాలని అనుకుంటున్నాడు. 1901వ సంవత్సరంలో వచ్చిన అమెరికన్ స్టాండర్డ్ వర్షన్ ఈ వాక్యానికి ఏమని తర్జుమా చేసిందంటే, నా దగ్గర నుండి ఆ ఆలోచన పోయింది, నా దగ్గర నుండి ఆ మాట పోయింది అనే ఆ యొక్క మాటను అనువాదంగా మనం చూడవచ్చు. అంటే నెబుకద్నెజరు ఈ మనుషులకు ఇలా చెప్తున్నాడు, నేను ప్రకటిస్తున్న ఈ తీర్పు గురించి నా మనసును మార్చను, నా కలను చెప్పమని వేడుకోకండి, నేను అలా చేయను. రాజు కల్దీలకు ఇలా సమాధానం ఇచ్చాడు, నేను మాట్లాడుతున్న మాట నిజం, మీరు నా కలను మరియు దాని అర్థాన్ని చెప్పకపోతే మీరు తుత్తునియలుగా చేయబడతారు, మీ ఇల్లు నాశనం చేయబడతాయి. ఈ అనువాదము కొంతమేరకు మాటలు మృదువుగా ఉన్నప్పటికీ శిక్ష మాత్రము చాలా కఠినమైనది. ప్రియులారా, నెబుకద్నెజరు ఈ మనుషుల్లో భయాన్ని కలిగిస్తున్నాడు. వారు కళ మరియు దాని భావాన్ని చెప్పాలి, కానీ వారికి కళ తెలియదు. ఇక దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనాన్ని మనము గమనిద్దాం. కళను దాని భావమును తెలియజేసిన ఎడల దానములను బహుమానములను మహాఘనతయు నా సముఖములో నొందుదురు గనుక కళను దాని భావమును తెలియజేయుడనగా వారు. ప్రియులారా, దీనికి విరుద్ధంగా నెబుకద్నెజరు దయగలవాడిగా కరుణామయుడిగా ఉండవచ్చు. ఈ వ్యక్తి తన భావోద్వేగాల చేత బలంగా ప్రభావితుడయ్యాడు. ఇది మనం త్వరలో చూడబోతున్నాం. మీరు సరిగ్గా అర్థం చెప్పినట్లయితే నేను దానములను బహుమానములను మహాఘనతయు నా సముఖంలో నొందుతారు అని అంటున్నాడు. ఇక దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం గమనిద్దాం. రాజు ఆ కలను తమరి దాసులమైన మాకు చెప్పిన ఎడల మేము దాని భావమును తెలియజేసేదమని మరలా ప్రత్యుత్తరం ఇచ్చిరి. ప్రియులారా, ఆ జ్ఞానులు తమకు ప్రాణహాని ఉందని గ్రహించారు. అందుకే వారు మళ్ళీ జాగ్రత్తగా రాజుతో ఇలా సూచించారు, మీరు ఆ కళను చెప్పగలిగితే మేము దానికి అర్థాన్ని చెప్పగలం అని రాజును కోరారు. ఇక దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనాన్ని మనం గమనిద్దాం. అందుకు రాజు ఉత్తరమిచ్చి చెప్పినది ఏమనగా, నేను మరచి ఉండుట మీరు చూచి కాలహరణం చేయవాలని మీరు కనిపెట్టుచున్నట్లు నేను బాగుగా గ్రహించుచున్నాను. ప్రియులారా, రాజు వారితో ఇలా చెప్పాడు, మీరు సమయము గడిపేందుకు ప్రయత్నిస్తున్నారని నాకు స్పష్టంగా కనిపిస్తుంది. మీరు ఏమాత్రము తప్పించుకోలేరని, శిక్ష మీపై ఎదురు చూస్తుందని మీరు గ్రహించారు కాబట్టి అలా చేస్తున్నారు. బర్క్లే అనే భక్తుడు తన అనువాదం ఈ వాక్యాన్ని మరింత స్పష్టంగా ఇలా చెప్తున్నాడు. రాజు ఇలా ప్రతిస్పందించాడు, మీకు శిక్ష ఎదురవుతుందని తెలిసి సమయాన్ని గడిపే ప్రయత్నం చేస్తున్నట్టు నాకు స్పష్టంగా కనిపిస్తుంది. రెండింటి అర్థం ఒకే విధంగా కొంత స్పష్టంగా ఉంది. ఇక దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం గమనిద్దాం. కాలము ఉపాయముగా గడపవలెనని అబద్ధమును మోసపు మాటలను నా ఎదుట పలుకను ఉద్దేశించి ఉన్నారు. మీరు కలను చెప్పలేకపోయిన ఎడల నేను చెప్పిన మాట ఖండితము గనుక కలను నాకు చెప్పుడి,
అప్పుడు దాని భావమును తెలియజేయుటకు మీకు సామర్థ్యము కలదని నేను తెలుసుకొందును. ఇక్కడ రాజు తన రాజ్యంలో ఉన్న జ్ఞానుల పట్ల విశ్వాసం లేదు అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఇదే జ్ఞానులు గతంలో కూడా ఆయనను కొన్ని విషయాల్లో విఫలపరిచారనే భావన ఉంది. ఇది ఏలియాతో పోటీపడ్డ బయలు ప్రవక్తలు ఆహాబును ఎలా మోసగించారో అలాగే ఉంది. అయితే ఆహాబు యుద్ధంలో మరణించినందున అతనికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం రాలేదు. నెబుకద్నెజరు ఆలోచన చాలా స్పష్టంగా ఉంది. ఈ జ్ఞానులు ఇప్పటి వరకు అర్థం లేని మాటలతో తనను మోసం చేస్తూ వచ్చారనే అనుమానము ఆయనకుంది. అందుకే ఇప్పుడు ఆయన వారికి సరైన పరీక్ష పెట్టాడు. ఇప్పటిదాకా ఆయన ఆలోచన చాలా తార్కికంగా ఉంది. వారు నిజంగా జ్ఞానులైతే ఆయన కళను కూడా చెప్పగలగాలి. అలా చేస్తే వారి వ్యాఖ్యలకు విశ్వసనీయత ఉంటుంది. కానీ కళ ఏమిటో చెప్పలేకపోతే వారు ఇచ్చే ఏ వ్యాఖ్యానము అయినా అది అనుమానాస్పదమే అవుతుంది. ప్రియ సహోదర సహోదరి, నేటి ఈ సందేశం నుండి కొన్ని విలువైన సత్యాలను గ్రహించారని నమ్ముచున్నాం. ఈ సత్యాలు ఇటు చారిత్రాత్మకంగా భౌగోళికంగా ఎంతటి వాస్తవమో ఇప్పటికే మీరు గ్రహించారని భావిస్తున్నాం. ఇందలి సత్యాలను మీ జీవితాలకు అన్వయించుకొని దేవునికి ఇష్టకరమైన వారిగా జీవించగలుగుటకు ప్రభు మీకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, నీ దయగల పాదాలకు వందనాలు. మరొకసారి నీ వాక్యాన్ని ధ్యానిస్తున్న మాకు పరిశుద్ధాత్మ దేవుడా, నీ సత్యాలను బయలుపరుస్తున్నారని నమ్ముతూ నేను స్తుతిస్తుంటున్నా. దానియేలు గ్రంథంలోని ప్రతి సత్యము ఈ కడవరి దినాల్లో ఉన్న మాకు గొప్ప సత్యాలను నేర్పించేదిగా ఉంటున్నది. వాటిని గ్రహించడానికి నీ కృప దయచేయండి. ప్రతి సత్యాన్ని అనుభవించుకోవడానికి తగిన కృప దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ, ఈ యొక్క కార్యక్రమాలను వీక్షిస్తున్న ప్రతి వ్యక్తితో మీరు మాట్లాడండి. నీ వాక్యము సత్యమని, అది అక్షరాల నెరవేరే గొప్ప వాక్యమని గుర్తించడానికి నీ కృప దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ, నీకే సమస్త ఘనత మహిమ ప్రభావంలో ఆరోపిస్తూ, మా రక్షకుడును నమ్మదగిన యేసయ్య శ్రేష్టమైన నామంలో అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దానియేలు గ్రంథంలోని కొన్ని భాగాలు ప్రాచీన గ్రంథం ప్రకారము ఏ భాషలో వ్రాయబడింది? దానియేలు గ్రంథంలోని కొన్ని భాగాలు ప్రాచీన గ్రంథం ప్రకారం ఏ భాషలో రాయబడింది? 1 అరామిక్, 2 అరబిక్, 3 గ్రీకు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399525570. నేటి ఈ కార్యక్రమం మీ ఆధ్యాత్మిక జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందని, దేవుడు మీతో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడని నమ్ముతున్నాం. ఈ సందేశానికి సంబంధించి లేదా మీ వ్యక్తిగత కుటుంబ జీవితాలకు సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు కానీ లేదా సందేహాలు కానీ లేక ప్రార్థనా మనవులు కానీ ఉంటే క్రింద ఇవ్వబడిన ఫోన్ నంబర్ ద్వారా మమ్మల్ని తప్పకుండా సంప్రదిస్తారని, మీ అభిప్రాయాలను, మీరు పొందిన మేలులను కూడా మాతో పంచుకుంటారని ఆశిస్తున్నాం. దేవుని సన్నిధి మీకు తోడైండునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.